కోఆర్డినేషన్. ఓకేనా, ఫ్యాన్స్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, 2 చేతులకి దండం పెట్టమంటే పెడతా. నేను ఏమంటున్నా అంటే మీరు దయచేసి ఇక్కడికి రావద్దు, ఎమోషన్గా కావద్దు. ఓకే, దట్ ఈస్ ఇప్పుడు మన ఇన్సిడెంట్ అయింది కూడా ఎమోషన్. సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. పోలీసు వాళ్ళు కూడా మొన్న 17th ఆదివారం సాయంత్రము కొంచెం అవేర్నెస్ అంటే ఒక ఏసీపీ డీసీపీ స్థాయి ర్యాంక్ వాళ్ళు ఒక చిన్న బయట ఇచ్చి దయచేసి ఇక్కడికి ఎవరు రావద్దు అంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇట్లా ఒక 5-6 బ్యానర్లు ఈ ప్రాంతంలోకి ఎవరు రావద్దు, కఠిన శిక్షలు ఉంటాయి, అట్లీస్ట్ కర్ఫ్యూ అట్లా పెట్టింటే ఇమీడియట్గా ఇంకా మంచిగా ఉండే. అదే అండి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక డీసీపీ స్థాయి పర్సన్ పల్లవి ప్రశాంత్ చెప్పింది అంటున్నారు, అది ఆయనకు తెలుసు వాళ్ళకి తెలుసు. ఒక మీడియాకు చూస్తే బిగ్ బాస్ ఇప్పుడు మనకు అథెంటికేషన్ లేదు, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అని లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు బయట జనాలు ఫ్యాన్స్ వచ్చేసి లోపలికి పోలేరు. ఓకే, వాళ్ళకి బయట కూడా ఒక 2-3 స్టిక్కర్లు కానీ చిన్న బ్యానర్ ఒక 10-15 minutes రెడీ అవుతుంది. దయచేసి ఇక్కడ ఎవరు రావద్దు, ఏంటిది కోఆపరేట్ చేయండి, కర్ఫ్యూ వాతావరణము వాట్ ఎవర్ ఇట్ మేబీ అని చిన్న మెసేజ్ ఇచ్చింటే కూడా అయిపోతుండే. సరే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా 24/7 డ్యూటీలో ఉంటారు. ఓకే, వాళ్ళని కూడా మనం ఏమన్నిక రాదు, వాళ్ళు సాయశక్తులు ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికైనా సమయాన్ని పాటించండి. ఫ్యాన్స్ అభిమానులు ఎలాంటి మీరు రిస్క్ తీసుకోకండి. దయచేసి పేరెంట్స్ కూడా చెప్తున్నాం, ఎస్పెషల్లీ మీ పిల్లలు హైదరాబాద్లో కూకట్పల్లిలో ప్లస్ ఇక్కడ మన అమీర్పేటలో ఉన్న పేరెంట్స్ కూడా చెప్తున్నాము, మీరు ఎట్లాంటి కూడా మీ పిల్లల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడికి ఫిజికల్గా రావద్దని మాత్రం ఎంకరేజ్ చేయకండి. మీరు కూడా పేరెంట్స్ ఒకసారి వాళ్ళకి గైడ్ చేయండి. ఓకేనా, ఐ థింక్ మీరు పాజిటివ్ తీసుకున్నారు అనుకుంటున్నారు రైట్. ఇంకా అది మనము కాన్సిక్వెన్సెస్ అని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు, చూడాలి మళ్ళీ ఏమవుతుంది. ఏమని అది ఇప్పుడు ఏదన్నా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ నిజంగా యాజమాన్యం రెస్పాన్సిబుల్ అయితే కూడా చట్టం తన పని అదేంటిది ఎవరిని చేయాలో చేస్తుంది 100%. ఒక 100% అని కాదు. ఏం టైటిల్ బ్యాక్ అది ఇంటర్నల్ ఇష్యూ బిట్వీన్ ద అన్నపూర్ణ స్టూడియోస్, మా టీవీ, దట్ ఈస్ నాట్ ఇన్ పర్వ్యూ ఆఫ్. అదంతా ఇప్పుడు ఒకటి ప్రజాస్వామ్యం, మనకి డెమోక్రసీ ఉంది, ఓకే, కాన్స్టిట్యూషన్ ఉంది, ఆర్టికల్ 14, 19, 21 ఉంది. అది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. సెక్యూరిటీ లోపం వల్లనే జరిగిందని అంటారు. అంటే లాస్ట్ సీజన్ కంటే ఈసారి వచ్చి సెక్యూరిటీ అనేది చాలా తక్కువ పెట్టారు. ఏ సెక్యూరిటీ? ప్రైవేట్ సెక్యూరిటీ, పబ్లిక్ సెక్యూరిటీ. పోలీస్ సెక్యూరిటీ వచ్చేసి నేనేమన్నంటే ఒక అవేర్నెస్ లోపం వల్ల అయితే జరిగింది. సెక్యూరిటీ అని కాదు, అవేర్నెస్ ఇంకొంచెం పబ్లిక్ అవేర్నెస్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. ఇట్లాంటి అదేంటి ఉదంతాలు జరగకుండా ఉంటుండే. యాక్చువల్లీ ద కాప్స్, ఓకే, పోలీస్ అథారిటీస్ అండ్ ఇంటెలిజెన్స్, ఓకే, అది అంటే దే డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ మచ్ క్రౌడ్ విల్ రీచ్ ఎట్ అన్నపూర్ణ స్టూడియోస్. ఆ లోపం అంటే ఒక ఉంటుంది కదా, ఒక కోఆర్డినేషన్ అనేది బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మా గెస్సింగ్ అనమాట. ఓకే, నేను రిక్వెస్ట్ చేసిన పోలీస్ అథారిటీస్ కూడా ఇప్పటి నుంచి ఏదైనా అంటే మీరు నాట్ ఓన్లీ ఫేమ్ పర్సన్స్కి కాకుండా ఎవరెవరైతే ముందుకు వస్తున్నారో సోషల్ మీడియాలో కానీ ట్రెండింగ్ ఇప్పుడు వరలక్క విషయంలో కానీ మన ఆల్రెడీ సెక్యూరిటీ ఇష్యూ జరిగింది, వాళ్ళకి హైకోర్టు వెళ్ళి మరి సెక్యూరిటీ ఇష్యూం, ఇట్లాంటి పర్సన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి మీరు వాళ్ళకు కూడా కొంచెం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే ఇట్లాంటి ఈ ఉదంతాలు జరగవు అనమాట.